ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ వెంకట్రావు సమాచారం అందిస్తారు. వెంకట్రావు, ఈ కేసుకు సంబంధించి పోలీస్ అధికారులు ఏం చెప్తా ఉన్నారు? నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో అగ్రికల్చర్ ఏవో శ్రీహరి హత్య కేసులో నిందితుడు హరికృష్ణ కుటుంబంతో సహా సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, కొడుకు, కూతురుతో సహా గూడ్స్ రైలు కింద పడి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూన్ 15న అగ్రికల్చర్ ఏవో శ్రీహరిని పెంచలకోన తీసుకెళ్తున్నట్టుగా నమ్మించి అతన్ని మరో ఇద్దరితో కలిసి హత్య చేశాడు. ఆ హత్యని కుటుంబ సభ్యులు నమ్మే విధంగా గుండెపోటుతో మరణించాడని చెప్పని హరికృష్ణ అందరిని కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే మృతుడి శరీర భాగాల మీద గాయాలు ఉండటం చూసిన అతనితో పాటు పనిచేస్తున్న సహోద్యోగులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ కూడా బుచ్చిరెడ్డిపాలెం సిఐ, ఎస్ఐ ఇద్దరు కూడా స్పందించలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత ఇటు ఎవరైతే మృతుడు శ్రీహరి భార్య ఉన్నారో లావణ్య, ఆమె నెల్లూరు జిల్లా ఎస్పీకి ఈ నెల 6న ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పని కోరారు. అయితే పోలీసుల దర్యాప్తులో శ్రీహరిని సొంత బావమర్ది హరికృష్ణ మరో ఇద్దరితో కలిసి చంపినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నిందితుల కోసం పోలీసులు కూడా గాలింపు చేపట్టారు. అయితే ఈ రోజు వేకువజామున తన స్వగ్రామమైన ఆర్వి కండ్రి గ్రామానికి వెళ్లిన హరికృష్ణ భార్యను పిల్లల్నిద్దరిని తీసుకొని ప్రకాశం జిల్లా సింగరాయకొండకు ఒక రైల్లో చేరుకున్నాడు. అక్కడే కొద్దిసేపు వేచి చూసిన హరికృష్ణ ఒకసారిగా వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కింద భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు హరికృష్ణ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బుచ్చిరెడ్డిపాలెం సిఐతో పాటు ఎస్ఐ ఇద్దరిని కూడా విఆర్కి పంపించారు. 23 మంది పోలీసుల మీద ఎస్పీ బదిలీ వేటు కూడా వేశారు. దీంతో ఈ కేసు సంచలనంగా మారిందని చెప్పవచ్చు. నవీన్, థ్యాంక్ యూ వెంకట్రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.